తెలుసా శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ కూటమి పాలనపై అసంతృప్తిగా ఉన్నారు అన్నట్టు కూడా బలంగా చర్చ నడుస్తూ ఉన్న పరిస్థితి. ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడుగుతా ఉన్నానంటే, మీరు కూడా ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నారు కళ్యాణ్ బాబు గారిని. 15 ఏళ్ల పాటు కూటమి ఈ రకంగానే ఉండాలని చెప్పేసి బలమైన ఆకాంక్షను వెల్లడిస్తూనే మరోవైపు పరిస్థితి బాగా లేదని అభిప్రాయంలో పవన్ ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సో కూటమిలో మంచి జరిగితే టీడీపీ ఖాతాలోకి, చెడు జరిగితే కూటమి ఖాతాలోకి వేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు బలంగా ఉంటాం అని పవన్ కళ్యాణ్ అంటుంటే బీజేపీ దీని మీద స్పందన చేయని పరిస్థితి. ఏం చెప్తారు సార్? ఆపరేషన్ గరుడ అనేది ఆ రోజు శివాజీ గారు చెప్పారు. చాలా వరకు కొంత లోపం జరుగుతుంటుంది, చాలా వరకు నిజమైంది. ఆపరేషన్ బిరడా అని చెప్తాను. ఈ బిరడాలో తెలుగుదేశం పార్టీ చేసి ఇదంతా ఇక్కడ కాదు, ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ స్కీమ్లో నడుస్తుంది. ఇక్కడేం లేదు, రిమోట్ కంట్రోల్స్ అక్కడ ఉన్నాయి, అన్నీ ఇక్కడేం లేవండి. ఇక్కడ బానిసలు పప్పెట్లు అంటే దాన్ని ఏమంటారు, తోలుబొమ్మలు చేసి ఆడిచ్చే పరిస్థితి ఆదాని గారి పార్టీ అండ్ కంపెనీ పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. చాలా డెప్త్ ఉందండి దీంట్లో. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఆపరేషన్ బిరడా అంటే ఈ పార్టీని బిరడాలో వేసి పంపించే పరిస్థితి. ఈ బిరడాలో మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ 2019లో ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసిన దాంట్లో పడిపోయి దాన్ని బిరడాలో పంపించారు. అలా అది పోవాల్సింది. దాన్ని విలీనం కూడా చేసుకుందాని ప్రతిపాదన కూడా 2020లో ఒక అనేక మంది పెద్దలు కూర్చుని నన్ను కూడా పిలిచారు. ఎందుకు పిలిచారు తెలియదు. విలీనం పెట్టేద్దామని అందులో ఉన్న కొంచెం అనుబంధంగా ఉన్న నేతలు కూడా కొంతమంది మాట్లాడటం జరిగింది. విచిత్రంగా కూడా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఏంటి, విలీనం ఏంటి, తాడి ప్రజానేకంగా ఆయన చేసిన మేలేంటి కూడా మర్చిపోయేళ్ళకి తెలియదని పత్తు వ్యాపారస్తులు. అప్పుడు అది ఫెయిల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు తాను అనుకున్న నవరత్నాలు చూసుకుని జాగ్రత్తగా అమలు చేసుకుని హోదా విభజనామం తీసుకుని పెళ్లి పెట్టుకున్న పార్టీ నడిచేది. ఆయన కక్షాదింపుకి వెళ్ళి దారి తప్పడం వల్ల కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు. దారి తప్పడం వల్ల తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా నెగ్గే పరిస్థితి వచ్చింది. ఎవరు డైరెక్ట్గా పోటీ చేసిన 130 స్థానాలు. బీజేపీ డామని పడిపోయి వాళ్ళు 240 కూడా వచ్చేది కాదు. ఈ ఊపు కనుక లేకుంటే 180 190 వచ్చే పరిస్థితి ఉండేది. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారా, ఏం చేయించారా, ఎవరు చిట్టుకుమని శివుడు ఆజ్ఞ లేదు చెమని చిట్టుకుమని 53 రోజులు అరెస్ట్ చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు సాధ్యమైందండి. బాది కోడికి రేఖలు బిగేసి ఆ తర్వాత గింజలు వేస్తే అలా తిరుగుతుంది, ఆ విధంగా పరిస్థితి తీసుకొచ్చారు లేదో, చెక్కలో బిగించేశారు లేదా విచారణలో అనేది తర్వాత జనం ఆత్మగా రాసుకున్నప్పుడు తెలుస్తుంది. ఇవాళ అలాగే రెండో పార్టీ బీఆర్ఎస్ని కూడా కుదేలు చేశారు. ఇవాళ మూడో పార్టీ ఉన్న అన్నా డిఎంకేని ఎప్పుడైతే దమ్మున్న లీడర్ ఈ దేశం మొత్తం మీద రాష్ట్ర హక్కుల విషయంలో తమిళులు ముందుంటారు, ఆ తమిళలో జయలలిత గారు కూడా ముందున్నారు. ఈ దిక్కుమాలి చేసి రాష్ట్రాల హక్కులకు నాశనం అయిపోతుందని బయటకు వచ్చి వాకౌట్ చేసిన ఆవిడ్ని ఏం చేశారా, పైకి ఎలా పంపించేశారా, ఏం కుట్రలు చేశారో నాకు తెలియదండి. కానీ శశికళ గారిని 3 సార్లు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి 3 సార్లు శపథం కొట్టారు చూసారా. ఆ పార్టీని 2 ముక్కలు చేసి పన్నీర్ బటర్ మసాలా పాలక్ పన్నీర్ కింద 2 ముక్కలు కింద చేసేసి వాళ్ళని పెట్టి దాన్ని కుదేలు చేసి దాన్ని నాశనం చేసేసి మళ్ళీ సొంతంగా పొడిచి అధికారంలోకి వస్తానని చేసింది. అతను కుదరక అక్కడ గవర్నర్ మిగతా వర్గాల్లో అన్నా డిఎంకే ఆ రోజు అన్నాదురేగా మన ఎంజీఆర్ గారి యొక్క ఆశయాలు కానీ జయలలిత గారి యొక్క ఇవన్నీ ఉండటం వల్ల అది దేశం నిలబడితే దాన్ని ఇవాళ మళ్ళీ కలుపుకోవడానికి వస్తున్నారు. అలాగే ఇంకో పార్టీ జనతాదళ ఇదేంటి పాలకొన పొడకలా మన ఇద్దరి మధ్యన అదురు చేసి కూర్చుంటుందని చెప్పి దాన్ని కుదేలు చేసి కేసులు పెట్టారు. ఏం చేశారు, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకుని చెప్పుల కింద పెట్టుకున్నారు లేదనేది మీరు గమనించండి. అంటే వాళ్ళ 3 పార్టీలు బీఆర్ఎస్ని కుదేలు చేసే పరిస్థితికి వచ్చారు. ఎలాగా అలాగే తెలుగుదేశం పార్టీని కుదేలు చేసుకుని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడిస్తూ ఉన్నారు. ఇవాళ ఇలాంటి దౌర్భాగ్య స్థితి తెలుగుదేశం పార్టీ పెట్టినది ఎన్టీఆర్ గారు ఊహించరు. కాంగ్రెస్ పార్టీతో కలిసినప్పుడు కూడా ఆయన చేరి పైన ఉండేది, కానీ ఇలాంటి ఇవాళ కిక్కురు మనకుండా ఉండే పరిస్థితి ఉండేది కాదు. 3వది అన్నా డిఎంకే అయిపోయింది. నెక్స్ట్ రాబోయే పార్టీలో జేడీఎస్ కూడా అయిపోయింది. 4వ పార్టీ మిగిలింది ఏంటంటే డిఎంకే, 5వది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చంద్రబాబు గారు ఇవాళ విషయంలో మీరు అంటున్నారు, కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నాను. కళ్యాణ్ బాబు గారు ఎంత అద్భుతమైనగా ఉండేవారండి. తన ఒక చేగువేరా స్ఫూర్తి అన్నారు. తాను చిన్నప్పుడే బాప్టిజం తీసుకున్నాను, తమ మిత్రుడు తన క్రిస్టియానిటీ ఇచ్చాడు, బాప్టిజం తీసుకున్నాను. వాళ్ళ పిల్లలిద్దరిని ఆర్థోడాక్స్ క్రిస్టియన్ కింద చేశారు. ఆయన అభిప్రాయాలు గౌరవించారు అనుకున్నాం. సరే వాని ఇష్టం, తప్పులేదు. కానీ ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ప్రాణత్యాగం చేస్తాను, ఆమంత్రిక చేస్తాను, పాచిపెట్టినట్టున్నారు. దక్షిణాది మీద దుత్తరాజ్ చేస్తున్న దుర్మార్గాన్ని ఆ రోజు న్యాయంగా నిబద్ధతతో ప్రశ్నించిన వ్యక్తి కళ్యాణ్ బాబు గారు. ఆ రోజు హిందువులే ఒక మాటతో ఒప్పుకోండి, హిందువులే గొడవ చేస్తున్నారు, హిందువులే గొడవలు పెడుతున్నారనే మాట నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ గొడవలాంటి కాడ హిందువులు అన్నట్టు మాట్లాడారు, వీడియో చూడండి, అది తప్పది అని మాట్లాడతాం. కానీ ఇవాళ లడ్డూలు జరిగితే క్షమాపణ చెప్పాలా, ఆ క్రెడిట్ అంతా ఆయన ఖాతాలో ఉందని వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను.
కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నారు. అంటే దుర్మార్గం చేసేదంతా తెలుగుదేశం కాపాడటానికి వచ్చింది. మీకు ఎవరు చెప్పారో తెలియదు. పాజిటివ్ అంతా ఇవాళ మొత్తం మెడికల్ కళాశాల విషయంలో కూడా బీజేపీ మనుషులు మాట్లాడలేదు, కళ్యాణ్ గారు మాట్లాడలేదు. మొత్తం పాపం అంతా తెలుగుదేశం పార్టీ మోస్తుంది, పుణ్యం అంతా బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది అండ్ కంపెనీ ఖాతాలోకి. ఇది అవునా కాదా మీరే వెరిఫై చేసుకుని చెప్పండి నాకు ఏం జరుగుతుంది. సమస్యలు వచ్చినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ అది, మంచి వచ్చినప్పుడల్లా ఉత్తర భారతీయ జనతా పార్టీ అసహనం. ఏంటి అసహనం? ఇవాళ ఆ సత్యకుమార్ యాదవ్ గారు అనే ఆయన సరే ఉత్తర భారతీయ జనతా పార్టీ లేకపోతే పూర్వీకులు ఉత్తరాది వాళ్ళ దక్షిణాది వాళ్ళ పక్కన పెట్టిన ఆయన నన్ ఆఫ్ బిజినెస్. ఇవాళ ఆయన ఏదో నామకే వస్తే 2 సార్లు మాట్లాడిన తప్పితే ఎక్కడ డిఫెండ్ చేస్తున్నారు? డిఫెండ్ చేయాల్సిన సమస్య కూడా కాదు, కానీ వాళ్ళ తరఫున మాట్లాడటం మీద ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటి? వాళ్ళ ఆదాని గారు మొత్తం తీసుకుని ఆ కుంభకోణాలు 3 లక్షల కోట్లు రాష్ట్రానికి నష్టం అని చెప్పి వేస్తుంటే వాళ్ళందరూ దీంట్లో బానిసత్వం చేయట్లేదా? సబ్జెక్ట్ చాలా క్లారిటీతో ఉంది. అందువల్ల ఇవాళ కళ్యాణ్ బాబు గారు ఏదైతే ఉన్నారో మీరన్న పాజిటివ్ యాంగిల్లో తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. ఉత్తర ఆర్య సనాతనవాది, అనాలజిటికల్ ఆర్య సనాతనవాది ఆమెన్ అనేది బహుశా ఆయన చిన్నప్పుడు బాప్టిజం తీసుకున్న ప్రభావంతోనో పిల్లల వల్ల అని ఉంటారు తప్పితే ఉత్తర ఆర్య సనాతనవాది ఆమెన్ ఎలా అవుతారు? ఆమెన్ అంటే క్రిస్టియన్లో ఒక వర్డ్ హల్లెలూయా ఆమెను, లేదంటే అల్లాహ్ అక్బర్ లాగా ముస్లిమ్స్ ఎలా అంటారో ఆ ఉత్తర ఆర్య సనాతనవాది అల్లాహ్ అక్బర్. అల్లాహ్ ది గ్రేట్ అని అర్థం. అక్బర్ అంటే అక్బర్ అనేది పేరు కాదండి, గ్రేట్ అనేది పద్యాలు. అందువల్ల ఇవాళ మీరు అనుకున్న దానికంటే కూడా ఆయన తిరిగి పాజిటివ్ ఆస్పెక్ట్లో రావాలని, తిరిగి యువతకి ఆయన ప్రభావం ప్రాబ్లం అండి. యువతని యాక్సిడెంట్ రీచ్ చేయమని స్టెంట్ స్కూల్స్ పెట్టుకో, ఉపాధి లేదు కదా అంటాం, లేకపోతే చొక్కాలు చింపుకోమంటాం. కాకుండా యువత 10 లక్షల మంది యువత ఏదైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక విభజన రాయితీలు వస్తే వాళ్ళ ఊరికి, వారి కుటుంబానికి తను హీరో అవుతాడు. తన ఊరు ప్రపంచ పట్ల నిలుస్తుంది తన ఇండస్ట్రీ పెట్టుకుంటే. అసలు ఏదన్నా కానీ ఆ 10 లక్షల రూపాయలు ఎంత ఇస్తున్నారు కదా ప్రతి కాన్స్టిట్యున్సీ 500 చొప్పున. ఇప్పటికి ఆల్రెడీ 2 ఏళ్ళు అయింది, ఏడాది ఇంకో 3 ఏళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటే లక్షలాది మంది ఆ హోదా విభజన హామీ రాయితీలు వస్తే కనుక ఆ విధంగా జరుగుతుందండి. అందుకని సీదా షిప్ అనేది షిప్ ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియలేదు, మరి ఇంతవరకు రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏపీలో సొంత నియోజకవర్గం లేదు, సొంత పార్టీ క్యాడర్ లేదు, ఎప్పటికీ కూడా టీడీపీ మీదనే డిపెండ్ అవ్వాలి. ఏం అవసరం లేదు, ఆయనకి బీజేపీ పార్టీ అనుసంధానంగా ఉండే అవసరం ఉంటుంది. ఆయన సొంతం లేకపోయినా పిఠాపురంలో ఆయన అంటే మళ్ళీ చెప్తున్నాను, క్రితంసారి కనుక ఆయన పిఠాపురం కాకుండా మా భీమవరంలో పోటీ చేస్తే ఎవరు పొత్తు లేకుండా నెగ్గేవాడండి ఆయన. నో సెకండ్ థాట్ ఇన్ దట్. పిఠాపురం సరే వరం గారి మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన నాకు ఎన్ని సీట్లు 21 సీట్లు రాకపోవచ్చు. ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ కూడా 100% స్ట్రైక్ రేట్స్ వచ్చినాయి. కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేసినప్పుడు కొన్ని చోట్ల 100% స్ట్రైక్ రేట్ వచ్చినాయి పొత్తులో. అందువల్ల మీరు దాన్ని బట్టి ఇష్యూ కాదండి. ఆయన నెగ్గపోయినా కొన్ని సీట్లు ఖచ్చితంగా నెగ్గేవారు. ఆయన తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడాల్సిన పని లేదండి. కానీ ఏంటంటే దారి చెప్పారు. ఉత్తర ఆర్య సనాతనవాది మన హక్కుల్ని ఢిల్లీ పాదశాల దగ్గర ఆదాని గారి దగ్గర తాకట్టు పెట్టారన్న ఆరోపణల మీద దయచేసి గవర్నీలు వారు సమాధానం చెప్పాలి. 2019 తర్వాత ఉధృతంగా మేము ఉద్యమం చేశాం. జగన్ గారి ఇంటిని మీతో నేను జై లక్ష్మణ్ గారు ముట్టడించాం. ఎన్ని 900 మంది అరెస్ట్ చేశారు. నానా ఇబ్బందులు గురైనా సరే మేము విద్యార్థులు వెళ్ళి ముట్టడించాం. ఢిల్లీలో వందలాది మందితో ధర్నాలు చేసాం. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో సెమినార్ పెట్టాం. మేము పాదయాత్ర బస్సు యాత్ర చేసాం. విద్యార్థి యువజన సంఘాలతో అందరితో కలిపి రాష్ట్రం అంతా మొత్తం తిరుగుతూ ఉన్నాం. 99% ప్రజలకు తెలపలేదు. అప్పుడు కళ్యాణ్ బాబు గారు కూడా ఏం మాట్లాడలేదు. ఆయన నాతో మాట్లాడింది ఏమని తర్వాత విషయాలు తర్వాత చెప్తానండి ఏం జరిగిందో. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ హిమ్ ఐ హంబ్లీ వినయపూర్వకంగా ఆయన కోరుకుంటున్నాను. తిరిగి మన ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, భావితరాల కోసం, వాళ్ళకు రావాల్సిన విభజన హామీల కోసం మాట్లాడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మీరు ఉల్టీ పల్టీ కొట్టిన విధానం మాత్రం అత్యంత బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం మానేశారు. మీరు ప్రశ్నిస్తానని వచ్చారు. ఇవాళ పోలవరాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేసి మా గోదావరి జిల్లాలో కాదు రాష్ట్రానికి శాపంగా ఈ బడ్జెట్లో పెడితే ఒక్క మాట మీ దగ్గర నుంచి రాలేదంటే కడుపు చాలా అదేం చెప్తున్నాను. ఎవరి కోసం? ఆదాని గారి కోసం కాళ్ళు పట్టుకున్నాక ఇవాళ ఈ కూటమి ఉత్తర భారతీయ ఆదాని కూటమి నడిచేది ఇక్కడ. నేను అడుగుతున్నాను, ఒక ప్రశ్న ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే వాళ్ళ అధికార ప్రతినిధిని పంపించమనండి. పోలవరం ప్రాజెక్ట్ మీద నేను మాట్లాడతాను. జగన్ గారు చేశాడు, జగన్ గారు కూడా అక్కడ ఆదాని గారి పార్టీకి మారిపోయారు. ఇదేం పని నాకు అర్థం కాదు. నిలదీయాల్సిన మనిషి ఒక అద్భుతమైన ప్రజ్ఞానం కలిగి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉన్న వ్యక్తి, వాళ్ళ కుటుంబాలను కొలగజ్జి మతపిచ్చి ఉపప్రాంతి పిచ్చిలోంచి బయటికి తీసుకురావాల్సిన వ్యక్తి ఇవాళ కళ్యాణ్ బాబు గారు. ఎందుకంటే వాళ్ళని అందరికి లేదండి, కొంతమందికి అది అంటుకుంది. బయటకు తీసుకురావాల్సిన వ్యక్తి ఇవాళ
నాకు చాలా బాధగా ఉంది. ఒక ప్రశ్నించి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయం, తెలంగాణకి జరుగుతున్న మోసాన్ని, నమ్మక ద్రోహాన్ని 11 సంవత్సరాల నుంచి నమ్మక ద్రోహం గుజరాతీ పెద్దలు కొంతమంది చేస్తూ ఉంటే ఎదుర్కోవాల్సిన మనిషి ఎందుకు ఇలా చేస్తాను అర్థం. కానీ ఇవాళ మాత్రం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ దెబ్బతీరిందండి. కళ్యాణ్ గారికి, బీజేపీకి మాత్రం పాజిటివ్ యాంగిల్ ఉంది.